హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్లో అయితే నేను మీకు ఒక మంచి ప్లేస్ని అయితే చూపించేస్తాను. ఆల్రెడీ లాస్ట్ టైం ఒకసారి అయితే ఇక్కడికి వెళ్ళాము, కానీ మాకు టికెట్ దొరకలేదు. టికెట్ దొరకలేదు అని అంటే ఏంటంటే ఫోన్ పే లేదు, ఓన్లీ క్యాషే పే చేయాలన్నారు. అందుకని చెప్పేసి వచ్చి మళ్ళీ మేము వెనక తిరిగి వెళ్ళిపోయాము. ఇది వచ్చేసి భవానీ ఐస్లాండ్స్ అన్నమాట, విజయవాడలో ఉంది. ఈ ఎండకు తిరిగి తిరిగి మొఖాన స్టిక్కర్ కూడా పోయింది. ఈ సేఫ్టీ జాకెట్స్ వేసుకోకపోతే మనల్ని బోటు కూడా ఎక్కనివ్వరు. ఇది మొత్తం కూడా వాటర్ మధ్యలో ఉంటుంది, లోపల కూడా చాలా బాగుంటుంది. మనం భవానీ ఐస్లాండ్స్లో ఉన్నాం. ఇది వచ్చేసి లోపలికి ఎంట్రన్స్ అనమాట. అక్కడ మనం షిప్ ఎక్కుతాం కదా, ఆ ఎక్కిన తర్వాత తీసుకొచ్చి ఇక్కడైతే వదులుతారు. సో ఇదంతా లోపల భవానీ ఐస్లాండ్స్. ఇక్కడ ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అక్కడ మనకి ఎంట్రన్స్లో బోర్డు అయితే పెడతారు. ఆ బోర్డు చూసుకుని మనం ఎటు వెళ్ళాలి అనుకుంటే అటు వెళ్ళిపోవడమే. ఫస్ట్ అయితే మనం ఇక్కడికి వచ్చాం కదా, ఇక్కడైతే ఉయ్యాలు కూడా ఉన్నాయి. అసలు వచ్చిన వాళ్ళకి బోర్ కొట్టకుండా ఇలా ఉయ్యాలు ఊగుతారనమాట. ఈ తాళ్ళు చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో, ఊగుతుంటే భలే ఉంది. చిన్నప్పుడు ఇలాగే ఊగేవాళ్ళం, చెట్లకి తాళ్ళు కట్టు. ఇప్పుడు మనం ఊగేది కూడా చింత చెట్టు. ఇది చిన్నప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఇలాగే చింత చెట్లకి పెద్ద పెద్ద ఉయ్యాలు కట్టేవాళ్ళు. ఇది చూడండి బాబోయ్, తాడు ఎంత లావు ఉందో, అస్సలు ఎంత బరువు పర్సన్ ఎక్కినా, ఒక ఇద్దరు ముగ్గురు ఎక్కినా ఎరగదనుకుంటా, అంత స్ట్రాంగ్గా కట్టేశారు. సో మనమైతే ఇప్పుడు ప్రెజెంట్ ఎంటర్ అయ్యాం కదా, లోపల ఏముంది ఏంటి అనేది చూసేద్దాం ఒకసారి. పదండి వెళ్దాం. అబ్బో, ఎండలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. అసలు ఇప్పుడు ఎన్ని వాటర్ బాటిల్స్ తాగామో అసలు తెలియదు. డ్రింకులు, వాటర్ బాటిల్స్ ఇంకేవి పడితే అవి తాగుతూనే ఉన్నాం. ఈరోజు ఎండ బీభత్సంగా ఉంది. చూడండి టెంపరేచర్ ఎక్కువ ఉందన్నమాట. మనం వచ్చేసాం కదా, అక్కడ పెద్దవాళ్ళు ఎవరు ఊగుతున్నారు ఉయ్యాల. ఇప్పుడు అక్కడ ఏదో మనకి బోర్డు పెట్టారు. ఆ బోర్డు చూసి ఇప్పుడు మనం ఎటు వెళ్ళాలో చూద్దాం రండి. వచ్చే వాళ్ళకి ఏ కన్ఫ్యూజన్ లేకుండా ఇక్కడ వాటర్ ఎటుంటాయో కూడా చాలా ఈజీగా వే అయితే పెట్టారు. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా ఉంటాయి, చాలా స్పెండ్ చేయొచ్చు టైం కూడా ఇక్కడికి వస్తే. అండ్ మనకి ఇది కృష్ణా రివర్ మధ్యలో ఉంటుంది కాబట్టి మనకు చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. మేము వెళ్ళిన రోజు ఎండ మామూలుగా లేదు, విపరీతంగా ఉంది. మీకు వీడియో చూస్తేనే అర్థమైపోతూ ఉంటుంది కదా. ఇక్కడ ఈ పార్క్ లో పెట్టిన బొమ్మలు అయితే నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసినాయి. ఎంత బాగున్నాయో, ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ లో ఉందన్నమాట. ఆల్మోస్ట్ మేము ఇక్కడే 2 o'clock వరకు ఉండిపోయాము. అసలు తెలియకుండానే నేనైతే 3-4 బాటిల్ వాటర్ తాగేసాను. తర్వాత డ్రింకులు, స్ప్రైట్ ఎక్కువ తాగుతాను అనమాట. ఇంకా అవి తాగేసాం ఈ ఎండకి. ఎప్పుడన్నా పీస్ఫుల్ గా ఉండాలి, అబ్బా మనసు ప్రశాంతంగా ఉండాలి, ఎక్కడికైనా వెళ్ళి కూర్చోవాలి అని అనుకుంటే ఈ ప్లేస్ కి వస్తే చాలా పీస్ఫుల్ గా మనసు ప్రశాంతంగా ఉంటుంది. పార్కు లోపల కృష్ణా రివర్ పక్కన కూడా ఇలా ఉయ్యాలు అయితే కట్టేశారు. ఎంత మంది వచ్చినా తోసుకోకుండా చక్కగా ఊక్కుంటూ ఉంటారని. ఇక్కడ స్పీడ్ బోటింగ్ కూడా ఉంది. ఎక్కుదాం అనుకున్నాను కానీ చాలా భయం వేసిందండి బాబు. ఒక పిల్లోడైతే స్పీడ్ బోట్ మీద వెళ్ళాడు. ఇంకా వాడిని చూసి నాకు ఇంకా భయం వేసి వెళ్ళాలని అనిపించలేదు. ఆ రోజు ఎండ ఎక్కువగా ఉండడం వల్ల మేమైతే ఎక్కువసేపు అయితే తిరగలేదు, వెంటనే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయాము. మీలో ఎంతమంది ఈ ప్లేస్ ని విజిట్ చేశారో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఈ ఎండకు నాకైతే నీరసం వచ్చేసింది. ఇంకా చూడండి నా ఫేస్ ఎలా అయిపోయిందో.